హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి అయితే తెలియజేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అని చేశానండి. ఆ నెక్స్ట్ కంటిన్యూయేషనే ఇదండి. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరైతే వచ్చిందండి. ఈ మాసంలో కృత్తికా నక్షత్రానికి దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉందండి. ఈ విషయాలైతే ఇప్పుడైతే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కృత్తికా నక్షత్రానికి నక్షత్రాల్లో మంచి ప్రాధాన్యత అయితే ఉందండి. దేవతల్లో ప్రథముడైనటువంటి అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి అనమాట. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తరాషాఢాలలో మొదటిది కృత్తికాయేనండి. వేదకాలంలో సంవత్సరము కృత్తికా నక్షత్రంతోటి ఆరంభమయ్యేదండి. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అని అంటారు. అగ్ని 6 ముఖాలు కలవాడనమాట. కృత్తికకు కూడా 6 నక్షత్రాలు. ఈ కృత్తికలకు ఒక విశిష్టత అయితే ఉందండి. అదేమిటి అంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు కదా! అంటే 6 ముఖాలు కలవాడు అని అర్థం అనమాట. ఆకాశంలోని 6 కృత్తికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి 6 ముఖాలతో పాలు తాగాడండి. ఈ విధంగా కృత్తికలచే పెంచబడటంతో కుమారస్వామికి కార్తికేయుడు అని పేరైతే వచ్చింది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యత అయితే కలిగిందండి. కార్తీక దీపాల గురించి అయితే తెలుసుకుందామండి ఇప్పుడు. ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాసంలో దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడతాయండి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీనివల్ల వారికి ఎనలేని కీర్తి, సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానాన్ని, చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపుతాయని అంటారండి. కార్తీక సోమవారాల గురించి అయితే చూద్దామండి ఇప్పుడు. ఈ మాస వారాల్లో సోమవారానికి ప్రత్యేకత అయితే ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతల్లో ప్రథముడైనటువంటి అగ్ని నక్షత్రాల్లో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉంచటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత అయితే కలిగింది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనదండి. కార్తీక మాసంలో గంగా, గోదావరి, కావేరి, తుంగభద్ర నదుల్లో స్నానం చేస్తే అత్యుత్తమం అండి. గంగా నది కార్తీక మాసంలో నదులన్నిటిలో ద్రవరూప సన్నిహితమై ఉంటుందండి. ఈ ఆదినారాయణుడు గోష్పాతమాత ప్రదేశంలో జలంలో సన్నిహితుడై ఉంటాడని వేదాలు చెప్తున్నాయండి. ఈ మాసంలో నదీ స్నానంకి అవకాశం లేకపోతే చెరువులో కానీ, కాలువలో కానీ సూర్యోదయ స్నానం చేయాలండి. తర్వాత మడిబట్టలను ధరించి ముందుగా భగవంతుడిని స్మరించుకోవాలి. కార్తీక మాసంలో సోమవారం శివప్రీతికై సోమవార వ్రతం చేసిన వారికి కైలాసంలో శివుని సన్నిధానమున ఉండట ప్రాప్తిస్తుందండి. సోమవార వ్రత విధానం ఎలాంటిది అంటే సోమవారం నది స్నానం చేసి సంపూర్ణంగా ఉపవాసం ఉండి శివునికి అభిషేకం చేసి రాత్రి మొదటి జామున పూజించాలి. ఆ రోజున ఇతరుల్లాగా పదార్థం గ్రహింపరాదండి. తిలదానం అనర్చినందువలన పాపాలన్నీ నశించునండి. ఇంకా అత్యంత నిష్ఠతో, భక్తితో ఆచరింప అవకాశం ఉన్నవారు ఆ దినం రాత్రి కూడా నిద్రించకుండా పురాణ పఠనంతో జాగరణ చేసి మర్నాడు శక్తి కొలదిగా బ్రాహ్మణులకు సంతర్పణం చేసి తర్వాత భుజించాలి. పై 2 చేయలేని వారు సోమవారం రోజు నవరాహ్లమ వరకు ఉండి భుజించాలండి. ఏది చేయడానికి శక్తి లేకపోతే నది స్నానం చేసుకొని భగవంతుని ధ్యానించాలండి. సోమవారం రోజు స్త్రీ కానీ, పురుషుడు కానీ నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఉపవాసం చేసి తర్వాత భుజించిన వారి పాపాలు అగ్నిలో పడిన దూది వలె నాశనం అవుతుందన్నమాట. ఆ రోజున శివునికి అభిషేకం చేసి, బిల్వదళాలతో అభిషేకం చేసి, ఇతరులచే చేయించిన శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారిని శివుడు అనుగ్రహించి సర్వసంపదలను, సమస్త సుఖాలు చేకూరుస్తాడు. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు లేక ఇతర దినాల్లో అయిన సాయం సమయాల్లో శివాలయంలో ఉసిరికాయ పైన ఒత్తులను ఉంచి ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టమండి. లేదు అంటే నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నెయ్యితో, అలాగే అవిసె నూనె అయినా కానీ, ఇప్ప నూనె అయినా కానీ, లేదంటే కనీసం ఆముదం అయినా కానీ దీపాన్ని వెలిగించాలండి. అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం అనమాట అండి. కార్తీక మాసంలో 30 రోజులు దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి రోజు కానీ, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలి అని శాస్త్రవచనం అనమాట. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయటం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాల వంటివి కూడా ముక్తి పొందుతాయి అని పురాణ కథనం అండి. ఇదండి వీడియో అయితే. కార్తీక మాసం యొక్క విశిష్టతకు సంబంధించి రెండో వీడియో అండి.
మీకు ఈ వీడియోలు గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్‌గా అర్థమవుతుందండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.